నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. వైసీపీ అధిష్టానం వైసీపీకి సంబంధించిన 175 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. విజయవాడ వెస్ట్ నియోజకవర్గానికి షేక్ ఆసిఫ్ని ప్రకటించింది. ప్రస్తుతం షేక్ ఆసిఫ్ ఉన్నారు. సార్, నిన్నటి వరకు మీరు ఇన్ఛార్జిగా ఉన్నారు. నిన్న అధికారికంగా మీ పార్టీ అధ్యక్షులు మిమ్మల్ని అభ్యర్థిగా ప్రకటించారు. ఎలా ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. జగనన్న అన్ని సామాజిక వర్గాలని గుర్తించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి సముచిత స్థానం కల్పించారు. అందులో భాగంగానే మైనార్టీలకు పెద్దపీట వేసి నాకు ఒక విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది. జగనన్న ప్రకటించడం వెంటనే నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఏదైతే మాట ఇచ్చారో జగనన్న నాకు ఆ మాటకి కట్టుబడి గుర్తుపెట్టుకొని మరి నాకు పార్టీకి అన్ని వేళలా కష్టపడి పార్టీకి వెండదండగా ఉండి నిలబడిన నాయకుడిగా నేను ఉన్నాను. నన్ను గుర్తించి నీకు నేను ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నాను, నువ్వు వెళ్ళి పనిచేయని చెప్పిన నాయకుడు గుర్తించి మరి టికెట్ ఇచ్చినందుకు నన్ను చాలా ఆనందంగా ఉంది. అంటే నిన్నటి వరకు ఇన్ఛార్జిగా ఉన్నా కానీ మీ మీద కొంతమంది కొంత ప్రచారం చేశారు. ఇన్ఛార్జిగా మాత్రం ఉన్నారు, అభ్యర్థిగా ప్రకటిస్తారో లేదని కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తారు. అనుమానాలు పటాపంచలు చేస్తూ ఈ నాయకుడు మిమ్మల్ని అభ్యర్థిగా ప్రకటించారు. మా నాయకుడు మాట ఏదంటే ఆ మాటకి కట్టుబడి ఉండే నాయకుడు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు కాదు, పవన్ కళ్యాణ్ కాదు. పూటకో మాట గంటకో మాట చెప్పడం, అభ్యర్థులను మార్చేయడం, పార్టీకి కష్టపడిన వాళ్ళని పక్కన నెట్టేయడం, జన సైనికుల్ని మోసం చేయడం, వెన్నుపోట్లు పడవడం మా నాయకుడికి చేతకావు. ఏదైతే చేస్తాడో మా నాయకుడు అదే చెప్తాడు. ఏదైతే ప్రజల్లో ఉంటూ పార్టీ కోసం ఒక సైనికుల్లా కష్టపడిన వాళ్ళని గుర్తించి మరి ఈరోజు టికెట్లు ఇవ్వడం జరిగింది. కేవలం ఎవరి దగ్గర ఎంత మొత్తం ఉంది, ఎవరి దగ్గర ఎంత సంచులు ఉన్నాయి, ఎవరు ఎక్కువ బరువు ఇస్తారని చెప్పి చూసి ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ. జన సైనికుల్ని మోసం చేసిన పార్టీ జనసేనాని పవన్ కళ్యాణ్. ఏ ఒక్క హామీలు నెరవేర్చకుండా ఈరోజు ప్రజల మధ్యలోకి వచ్చి ఏదేదో మాయ మాటలు చెప్తున్నారు. మీరే ఆలోచించాలి ఎలా జరుగుతుంది ఏంటి అనేది. ఈరోజు పార్టీ పెట్టిన కాడ నుంచి జెండా భుజం మీద వేసుకొని తిరిగిన నాయకులు కూడా వాళ్ళ టికెట్లు లేవని చెప్పేసి ఆయన సున్నితంగా మాట్లాడేస్తున్నాడు. ఆయన మరి కష్టకాలంలో జెండా మోసి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుదండిగా నిలిచిన నన్ను జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ప్రజల్లోకి వెళ్ళు, నువ్వు ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించగానే చాలా ఆనందం వేసింది. ఈ నాయకుడు అంటే ఇలాగ ఉండాలి, మాటకి కట్టుబడి ఉండాలి. ఏ కార్యకర్త అయినా ఏ నాయకుడైనా పని చేయాలి పార్టీలో. ఈ నాయకుడు కమిట్మెంట్ గల నాయకుడు అని చెప్పేసి భరోసాన ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అన్ని నియోజకవర్గాలు కృష్ణా జిల్లాలో వైసీపీకి సంబంధించిన అభ్యర్థులకి ప్రత్యర్థులు సిద్ధంగా ఉన్నారు. కానీ మీ యొక్క నియోజకవర్గంలో మీకు ప్రత్యర్థి ఇప్పటివరకు ఎవరనేది ఖరారు చేయలేకపోయారు. ఏంటి అది ఈ విషయం మీరు వాళ్ళకే అడగాలి. అంటే ఆసిఫ్ మీద ఎవరిని నిలబెడదామని చెప్పేసి జల్లెడు పడుతున్నారు వాళ్ళు. ఎన్ని పన్నాగాలు పట్టినా, ఎంతమంది కలిసి వచ్చినా, ఎవరిని తీసుకొచ్చి పెట్టినా సరే ఇది వైసీపీ అడ్డా, ఇది పశ్చిమ నియోజకవర్గం. తప్పకుండా భారీ మెజార్టీతో గెలుస్తాను. వాళ్ళు వెతుక్కోవడంలో సరిపోతుంటుంది. నేను ముందు వెళ్ళిపోతున్నాను. తప్పకుండా ప్రజల ఆశీర్వాదం తీసుకుంటున్నాను. మా పార్టీ శ్రేణులందరూ కలిసి కట్టుగా పార్టీ విజయం కోసం పనిచేస్తున్నాం. వాళ్ళు వెతుక్కోవడంలోనే ఉండేయండి. వాళ్ళు ఏదో ఆలోచించుకుంటున్నారు, ఎవరా ఆసిఫ్ మీద పోటీ పెట్టాలని చెప్పి ఆలోచనతోనే ఉన్నారు. కానీ ఫలానా వ్యక్తి అని తేలేకపోతున్నారు వాళ్ళు. అంటే వెస్ట్ నియోజకవర్గంలో ప్రత్యర్థి కంటే ఇండిపెండెంట్ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అదేమన్నా మీకు నష్టం కలిగించే అవకాశం ఉంది? ఎవరికి ఏమి నష్టం కలగదండి. ప్రజలు డిసైడ్ అయిపోయి ఉన్నారు. మా సంక్షేమ పథకాలు, మా జగనన్న పాలన, మా పార్టీ శ్రేణులు, మా కార్పొరేటర్లు, చైర్మన్లు నిత్యం ప్రజల్లో ఉంటూ పార్టీ కోసం అహోరాత్రులు కష్టపడుతున్నాం. ఏ సమస్య వచ్చినా సరే ఆ సమస్యని పరిష్కరించే దిశగా ముందుకెళ్తున్నారు. మా పార్టీ కార్పొరేటర్లు కానివ్వండి, చైర్మన్లు కానివ్వండి, డైరెక్టర్లు కానివ్వండి, పార్టీ నాయకులు కానివ్వండి, కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేసి మేము వెళ్ళి వాళ్ళకు ఓట్లు అడుగుతున్నాం. దాంట్లో సందేహం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చూసుకోండి, గత ప్రభుత్వంలో చూసుకోండి, మీరు దోచుకోండి దాచుకోండి అని మాయా జన్మభూమి కమిటీలతో వాళ్ళు దోచుకున్నారే తప్ప ఏ ఒక్క పేద ప్రజలకి హామీలు ఇచ్చింది లేదు, పథకాలు ఇచ్చింది లేదు. 40 సంవత్సరాల నుంచి కొండ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి అదుగో ఇదిగో అని మాయ మాటలు చెప్పారే తప్ప ఏ ఒక్కళ్ళకి కూడా ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి మహిళల పేరు మీద ఇచ్చిన నాయకుడు లేడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలందరూ, కొండ ప్రాంతంలో నివసించే ప్రజలందరూ బ్రహ్మరథం పడుతున్నారు. మా పార్టీకి మేము వెళ్తుంటే, అయ్యా మీరు రాబాకండి, ఇంత పైకి ఎందుకు వస్తున్నారు మీరు, జగనన్న మాకు మాట ఇచ్చాడు, చిట్టినగర్ సెంటర్లో ఎలక్షన్ క్యాంపింగ్లో వచ్చి మీ కొండ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ నేను ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేస్తాను, మహిళల అక్క చెల్లెమ్మల పేరు మీద అని చెప్పేసి మాట ఇచ్చి ఆ మాటకి కట్టుబడి కొండ ప్రాంతం ఉన్న వాళ్ళకి ఇళ్ళు పట్టాలు రిజిస్ట్రేషన్ జరిగింది.
40 సంవత్సరాలు 50 సంవత్సరాల చరిత్రలు ఉన్నా సరే ఏమీ చేయలేకపోయారు. జగనన్న వచ్చిన 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా పోతే 3 సంవత్సరాల్లోనే అనేక సంక్షేమ పథకాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగిన నాయకుడు ఎవరున్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే రెగ్యులేషన్ చేసి చేయడం జరిగింది. మహిళల పేరు మీద రిజిస్ట్రేషన్ వాళ్ళు ఎక్కడికైనా తీసుకెళ్ళి ఆ పట్టాన్ని చూపించుకోవచ్చు. తెలుగుదేశం నాయకులు చెప్తున్నారు ఎందుకు పనికిరావని చెప్పేసి. మీరు ఇచ్చిన చిత్తు కాగితాలని మేము ఇచ్చిన డాక్యుమెంట్స్ని చూపించుకోండి దమ్ము ధైర్యం ఉంటే. అలాగే జగనన్న కాలనీలు కడుతున్నారు. పేద ప్రజలకి ఆదుకునే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. పేద ప్రజల సంక్షేమం కోరే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. నిత్యం ప్రజల్లో ఉండే నాయకుల్ని ఎన్నుకొని జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులుగా ప్రకటించడం జరిగింది. 175కు 175 స్థానాలు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది. తప్పకుండా మళ్ళీ జగనన్నే ముఖ్యమంత్రి అనేది నేను చెప్పడం కాదు, ఈ రాష్ట్ర ప్రజలు చెప్తున్నారు. ఆ పైన దేవుడు నిర్ణయం చేశాడని చెప్పేసి మీడియా సందర్భంగా తెలియజేస్తున్నాను. ఫైనల్గా ఒకటి చెప్పండి, ఎన్నికల షెడ్యూల్ మే 13 ఎన్నికల పోలింగ్ జరగబోతుంది ఆంధ్రప్రదేశ్లో. ఆలస్యంగా పెట్టారనుకుండా మీ ముఖ్యమంత్రి ఎప్పుడు వచ్చినా సిద్ధమని చెప్తున్నారు. ఇప్పుడు కొంత లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు అంటే గత ఎన్నికల కంటే ఇప్పుడు కొంత ఆలస్యంగా ఎన్నికలు జరగబోతున్నాయి. ఎప్పుడు పెట్టుకున్నా సరే మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మా సిద్ధం సభలో జరిగిన జనసంద్రం చూసే మీరు అర్థం చేసుకోగలరు. ఎప్పుడు పెట్టినా సరే 2 నెలలు ఆగిపెట్టినా 3 నెలలు ఆగిపెట్టినా ఇప్పుడు పెట్టినా సరే మేము సిద్ధంగా ఉన్నాం. ఎన్నికల శంఖారావంలో మేము శంఖం మోరించడానికి సిద్ధంగా ఉన్నాం. జనసముద్రంలో చూసి ఉన్నారు మొన్న జనసముద్రంలా కనబడే సిద్ధం సభలన్నీ. పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడికి వణుకు పుడుతుంది. జగనన్నకు వస్తున్న ఆదరణ చూసి ఓరవలేక ఏదేదో మాట్లాడుతున్నారు. కానీ ప్రజాక్షేత్రంలో మేమందరం తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. పేద ప్రజల పక్షాన నిలబడి పోరాడడానికి మా పార్టీ మా నాయకుడు మా పార్టీ శ్రేణులందరూ సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ మీడియా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మొత్తంగా వెస్ట్ నియోజకవర్గంలో ప్రత్యర్థులు అంటే తన మీద ప్రత్యర్థి పెట్టుకోవడానికి కూడా పార్టీలు వ్యూహాలు పడుతున్నాయని చెప్పారు. ఎంతమంది వచ్చినా ఎన్ని పార్టీలు వచ్చినా గెలుపు డిసైడ్ అయిందని చెప్తున్నారు. విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందని చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉన్నాం. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా విజయవాడ వెస్ట్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఆసిఫ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ నానితో రాయేష్ RTV విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.